అందరికీ నాలాంటి బాస్ రావాలనా? నేనెప్పుడు మీ పక్కనే ఉండాలని. ఏమన్నావు నువ్వు? ఏదో అన్నావు, నాకు సరిగా వినిపించలేదు. ఇంకొకసారి చెప్పు. సార్, చూసి నడపండి సార్. నాకిప్పుడు జీవితం మీద ఆశ కలుగుతోంది. కొత్త కొత్త ఆశలు. అవన్నీ జరుగుతాయి వసుంధర. ఇట్స్ మై ప్రామిస్. మీరీ మధ్య సరిగా తినలేదు కదూ? ఆకలి వేసేది కాదు. అన్నం ముందు ఉన్నా నువ్వు తిన్నావో లేదో అని ఆలోచించేవాణ్ణి. రేపు నేనే మీకు వంట చేసి పెడతాను. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నువ్వు తిట్టనంటే చెప్తాను. తిట్టను, చెప్పండి. నువ్వింతలా మారతావు అంటే ఎప్పుడో సూర్య బావకి నేనే డబ్బులిచ్చి నిన్ను కిడ్నాప్ చేయించేవాణ్ణి. వసుంధరా, ఇక నుంచి మనకు అన్ని మంచి రోజులే. మంచి రోజులకి నాకు ఆకాశానికి నేలకి ఉన్నంత దూరం సార్. అందుకే ఎవరైనా ఇంక అన్ని మంచి రోజులే అంటే నాకు భయం వేస్తుంది. టెక్నికల్గా నువ్వు చెప్పింది తప్పు వసుంధరా. భూమి మీద ఉన్న సముద్రం గాలి ఆకాశంలో మేఘంలా మారుతుంది. అది చినుకై వర్షంలా భూమి మీదకే వస్తుంది. అంటే ఆకాశం భూమి కలవకుండా ఏది ఆపలేదు. ఇక మనల్ని కలవనివ్వకుండా ఎవరూ ఆపలేరు. సూర్య ఫోన్ చేశాడా? పని అయిపోయిందని గుడ్ న్యూస్ చెప్పాడా? చెప్పాడు, కానీ గుడ్ న్యూస్ మనకు కాదు, ధ్రువకి. ఏంటి? ధ్రువకి గుడ్ న్యూస్ ఏంటంటే? ఇంతకీ పని అయిపోయిందా? నిజంగానే మన పని అయిపోయింది. ఆ వసుంధరని సూర్య చంపలేదు. చంపకపోవడం ఏంటి? ఇంకా లేట్ చేయదని చెప్పండి ఆంటీ. ఇప్పుడు నేనున్న కండిషన్కి ఆ వసుంధర నా కళ్ళ ముందుంటే నేనే చంపేస్తాను. కాసేపట్లో అది ఇంటికి వస్తుంది, వచ్చి చంపు. ఆంటీ, వసుంధర ఇంటికి రావడం ఏంటి? మీరు నన్ను బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అర్థమయ్యేటట్టు చెప్పండి ఆంటీ. అసలు నాకు అర్థమైతే కదా నీకు చెప్పడానికి. ప్రస్తుతం నువ్వెంత కన్ఫ్యూజ్ అవుతున్నావో నేను కూడా అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను. సూర్యబాయ్ డీల్ క్యాన్సిల్ చేశాడు. చేశాడు. డైరెక్ట్గా ధ్రువకి ఫోన్ చేసి వసుంధరని తీసుకెళ్ళమని చెప్పాడు. వాట్? అదే కదా. ధ్రువ వసుంధరని తీసుకొచ్చినట్టున్నాడు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓసే మల్లిక, ఇంత టెన్షన్లు నన్ను పెట్టి ఫోన్ కట్ చేస్తావేంటి? ఆ వసుంధర తిరిగి ఇంటికి రావడం ఏంటి? ఇక ఈ డ్రామాలాడింది చాలు.
తీర్చుకుంటా. పద వసుంధరా. ఎలా ఉన్నావు వసుంధరా? బానే ఉన్నాను మేడం. ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. బాగా టైర్డ్ అయిపోయినట్టున్నావు. నేను నీతో తర్వాత మాట్లాడతాను. నందితమ్మా, నేను వచ్చేసాను. మీరెందుకు ఏడుస్తున్నారు? ఇన్నాళ్ళు దుఃఖాన్ని ఒగ్గబెట్టుకునున్నారు. నీ గురించే ఆలోచిస్తున్నారు. ఆ బరువంతా తీర్చుకొని వసుంధరా. ఒక తల్లి మాత్రమే బిడ్డ గురించి ఇంతలా బాధపడుతుంది. నేను మిమ్మల్ని నందితమ్మ అని పిలిచినందుకు మీరు నన్ను నిజంగానే కూతుర్లానే ప్రేమిస్తున్నారు. ఇన్నాళ్లకి నందితమ్మ ముఖంలో నవ్వొచ్చింది. ఈ నవ్వు ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి. మీరు ముగ్గురు ఇలాగే ఉండండి, నేను ఫోటో తీస్తాను. అత్త, మొదటిసారి మన ముగ్గురం కలిసి గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాం. ఒకసారి నవ్వవా? కాసేపట్లో అది ఇంటికి వస్తుంది. వచ్చి చంపు. చెప్పు గ్రీష్మ. ఏం చెప్పనా ఆంటీ, మీరే చెప్పాలి. ఆ వసుంధరని ఇంట్లో నుంచి పంపించారా లేదా? ఎలా పంపను గ్రీష్మ?
ఆ సూర్యగాడు చంపేస్తాడేమో అనుకుని ఇక్కడ నేను వసుంధరనిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. అందుకే నిన్ను కూడా అక్కడికి పంపినట్టు అంత డ్రామా చేశాను. ఇప్పుడెలా పంపించును? అంటే ఇప్పుడేమంటారు? దాన్ని ధృవకిచ్చి పెళ్లి చేస్తారా? గ్రీష్మ, నా కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు. ఏం ఆలోచిస్తారు? మీరు ఆలోచిస్తూ కూర్చుంటే అది ఇంటికి రావడం ఆగిందా? అలాగే రేపది పెళ్లి కూడా చేసుకుంటుంది. ఒకవేళ అదే జరిగితే గుర్తుపెట్టుకోండి, నేను మీరు చేసిందంతా ధృవకి చెప్పేస్తాను. నా జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరికి కూర్చోను. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ముందు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది గ్రీష్మ. అసలు ఇదంతా నేను ఎవరి కోసం చేస్తున్నాను? నీకోసమేగా. నా కోసం చేస్తున్నారు, మీ ఈగో కోసం చేస్తున్నారు. ఆ డిస్కషన్ ఇప్పుడు అనవసరం. మీరు మాత్రం ఆ వసుంధరని ఇప్పుడే పంపించాలి. లేకపోతే మీరే సూర్యకి డబ్బులిచ్చి కిడ్నాప్ చేయించారని అందరికీ చెప్పేస్తాను. గ్రీష్మ, నీ బాధను నేను అర్థం చేసుకుని తగ్గి మాట్లాడుతుంటే దాన్ని నా చేతకంతనంగా మాత్రం తీసుకోకు. నువ్వు ఏం చేసినా 2 రోజుల్లో ఆ సంగతి తారుమారు చేసే డబ్బు, అధికారం రెండూ నా దగ్గరున్నాయి. ఇదే జరిగితే నువ్వు నా గేటును కూడా దాటి లోపలికి రాలేవు. గుర్తుపెట్టుకో. నా పరువు దాకా వస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయను. అది నీకు బాగా తెలుసు. హలో, ఇడియట్. ఆంటీతో నేనెలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ ఇంట్లో ఉన్న ఒక్క సపోర్ట్ ఆంటీ మాత్రమే. తనని దూరం చేసుకుంటే ఎలా? ఏంటి నీ బ్లాక్మెయిలింగ్ ఇంకా అవ్వలేదా? ఆంటీ, పొరపాట్లో ఏదో మాట్లాడేశాను, క్షమించండి. చిన్నప్పటి నుంచి ధృవాన్ని ప్రేమించాను. తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. అది ఎప్పటికప్పుడు నిజమైనట్టే కనిపిస్తుంది. అంతలోనే దూరమైపోతుంది. ఇంట్లో నాన్న నుంచి ప్రెషర్. అక్కడ ధృవ వసుంధరని వదిలేలేడు. నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను. మీరు కాకపోతే నన్నెవరు అర్థం చేసుకుంటారా ఆంటీ? ఈ ఒక్కసారి నన్ను క్షమించండి ఆంటీ. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలనేది నా ఉద్దేశం కాదా ఆంటీ? ధృవ వసుంధరని మునిస్వామి దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు కూడా బ్లేమ్ అంతా నా మీదే వేసుకున్నాను తప్ప మీ పేరు ఎక్కడ బయట పెట్టలేదు. అలాంటిది ఇప్పుడు బయట పెడతానా? మీ గురించి ఒక్క మాట కూడా బయట పెట్టను. సడన్ గా మీరు తనని పంపలేను అనేసరికి నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. ధృవని అంతగా ప్రేమించాను ఆంటీ. ప్లీజ్ ఆంటీ, అర్థం చేసుకోండి ఆంటీ. గ్రీష్మ, నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే నీ ఫోన్ మళ్ళీ ఆన్సర్ చేశాను. కానీ నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేనిప్పుడు నీ గురించి, నీకిచ్చిన మాట గురించి ఆలోచిస్తున్నాను. అది నువ్వు తెలుసుకో. సారీ ఆంటీ. గ్రీష్మ, ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఇప్పుడు ఎప్పుడు నీ వైపే ఉన్నాను.
ఉంటాను కూడా. నాకు తెలుసా ఆంటీ, మీరు ఏం చేసైనా ఈ పెళ్లిని ఆపుతారు. ఒకవేళ అలా అవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుని చనిపోతాను ఆంటీ. నువ్వు ఈ పిచ్చి మాటలు మాట్లాడుకో. మీరు పిచ్చి అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, ఇది మాత్రం నిజం. నాకు ధృవతో పెళ్ళైపోయినట్టు, నేను మీ ఇంటి కోడలైపోయినట్టు ఫిక్స్ అయిపోయినాను. అలా జరగకపోతే నేను తట్టుకోలేనండి. ప్రాణాలు తీసుకుంటాను కానీ కాంప్రమైజ్ అయి బతకలేను. గుర్తుపెట్టుకోండి ఆంటీ. కృష్ణయ్య, ఈరోజు నాకు రెండో జన్మ ఎత్తినట్టుంది. నాకు కష్టం వచ్చిన ప్రతిసారి ఇంక నాకు జీవితం అయిపోయింది అనుకుంటాను. కానీ పురిటి నొప్పుల తర్వాత వినిపించే ఒక అందమైన పసికేకలాగా మళ్ళీ సంతోషాలని నా జీవితంలో నింపుతున్నావు. ఇంక మళ్ళీ కష్టాలు పెట్టొద్దు అని అడగను, కానీ ప్రతిసారి ఇలాగే కష్టంలో నువ్వు నాకు తోడుగా ఉండు. మళ్ళీ నిలబడగలిగే శక్తి నువ్వు చాలు. నేను చేస్తాను కదమ్మా, మీరెందుకు చేస్తున్నారు? ఇలా ఇవ్వండి. ఈరోజు నాకు వంట చేయాలనిపిస్తుందక్క. లేదమ్మా, మీరు నేను అన్న మాటలు మనసులో పెట్టుకున్నారు. నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు కదా. మీకు అలా ఎందుకు అనిపించిందక్క? నేను మిమ్మల్ని అన్నవి చిన్న మాటలు కాదు కదా. నన్ను తీసేసి నా కడుపు కొడతారు కదా. అక్క, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయినే. పేదవాడి ఆకలి విలువ నాకు బాగా తెలుసు. మీ మీద కోపం ఉంటే ఇంకా మిమ్మల్ని అక్క అని పిలవను కదా. ఎప్పటికీ మీకు కోపం రాకుండా ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నారు నా బుర్రకి అర్థం కావడం లేదు. కానీ ఏదో ఒక పని చెప్పండి అమ్మా, చేస్తాను. సరే, ఆ చట్నీ ఒక గిన్నెలో వేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేయ్, నేను వస్తాను. అలాగేనమ్మా. రంగి, ఈరోజు నువ్వు వంట చేయలేదు కదా? ఈ గుమగుమల చేతి మహిమ నా వసుంధరదే. వసుంధర, ఈరోజు వంట నువ్వే చేసావు కదా? కూర్చో, ఈరోజు ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నేను మళ్ళీ తింటానులేండి సార్, మీరు తినండి. కూర్చుంటావా లేదా? సార్, రా కూర్చో. అయ్యో, కూర్చో కూర్చో. అది వంట నువ్వు చేసావు కాబట్టి నేను వడ్డిస్తాను. సార్ మీరా? ఎస్ మేడం, నేనే. బా, ఏమైంది సార్? ఈ సార్ అని పిలవడం ఎప్పుడు మానేస్తావో చెప్పు. చూస్తుంటే మన పెళ్ళై పిల్లలు పుట్టాక కూడా ఇదే కంటిన్యూ చేసేటట్టున్నావు. నేను నీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే. ఇప్పుడు నువ్వు నన్ను పేరు పెట్టి పిలవాలి. ఇప్పుడేనా? మరి పేరు పెట్టి పిలవడానికి కూడా ఓ సంవత్సరం టైం ఇవ్వనా? ఇప్పుడే పిలవాలి. సంవత్సరం వద్దులేండి, పెళ్ళయ్యాక పిలుస్తా.
ఏమని పిలుస్తావు? నేను ఇలాగే పిలుస్తా. నేనేం అడిగాను? సార్ అని పిలవద్దన్నారు కదా. వద్దు అన్నది పక్కన పెట్టేసి ఏం అడిగాను అది చెప్పు. ధ్రువ అని. మళ్ళీ చెప్పు. సరిగా వినిపించలేదు, మళ్ళీ చెప్పు. ధ్రువ. ఆహా, బా అబ్బా, ఆపేసే. ఇక్కడి దాకే వినాలని ఆశపడ్డాను. సూపర్. అబ్బో, ఈరోజు మా మేడం సిగ్గు మొగ్గలైపోతుందిగా. ఇంకా ఆపండి సార్. అదిగో మళ్ళీ సార్. పోనీ ఒక పని చేద్దామా? చేద్దాం. ఏంటేంటి చెప్పు. మీరు నన్ను వసుంధర అని పిలవడం మానేసి మేడం అని పిలవండి. నేను సార్ అని పిలుస్తా. అబ్బా, తెలివితేటలే. తేయకు తెలివితేటలేనా ఇవన్నీ? మీ పట్నం తెలివితేటల కన్నా ఎక్కువేం కాదులేండి. తినండి. వసుంధరా, తనని కిడ్నాప్ చేసి వారం రోజులు వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. అసలు తనని ఎందుకు కిడ్నాప్ చేసినట్టు? తను ఏమిస్తే వాళ్ళిదంతా చేశారు? డబ్బా, సుఖమా? అమ్మా